హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారీ స్పెక్ట్రమ్ ఛానల్. ప్రీవియస్గా మనము వడ్డీ లెక్కలు పెన్ను పేపరు వాడి చేసాం కదా. సో ఇప్పుడు ఎక్సెల్లో ఎలా చేయాలో చూద్దాం. సో ఒక బండగుర్తు ఏంటంటే, మనకి ఎవరైనా డబ్బులు రూపాయల్లో కానీ పైసల్లో కానీ ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఖచ్చితంగా వాడికి ఒక నెలలో వడ్డీ కట్టేయాలి అని అర్థం. ఓకేనా? అదే కానీ మనకి బ్యాంకు వాళ్ళు లేకపోతే వేరే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని పర్సెంటేజ్ రూపంలో ఇస్తారు. సో, దాని అర్థం ఏంటంటే, అది ఒక సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ అన్నమాట. సో, నేనిప్పుడు రూపాయల్లో అండ్ పైసల్లో ప్రతి మంతు అంటే ప్రతి నెల మనం ఎంత వడ్డీ కట్టాలి, అంటే లక్షకి ఎంత కట్టాలి, 2,00,000కి ఎంత కట్టాలి, 3,00,000కి ఎంత కట్టాలి అనేది చాలా ఈజీగా ఒక ఎక్సెల్‌లో ఎలా చేయాలని చెప్తానమాట. సో, 0.5 అంటే 50 పైసల వడ్డీ. అది ఎక్కడ లేదనుకోండి. సో, అది ఎలా కాలిక్యులేట్ చేయాలో కూడా చెప్తాను. 1 అంటే రూపాయి వడ్డీ, 1.5 అంటే రూపాయిన్నర వడ్డీ, 2 అంటే రూ. 2 వడ్డీ, 5 అంటే రూ. 5 వడ్డీ, అండ్ 10 అంటే రూ. 10 వడ్డీ. సో, ఈ వడ్డీ మొత్తాన్ని ఈ పర్టిక్యులర్ అమౌంట్‌కి అంటే 1,00,000కి, 2,00,000కి, 3,00,000కి, 5,00,000కి, 10,00,000కి ఎంతెంత వడ్డీ ప్రతి నెల ఎంత కట్టాలి అనేది నేను ఒక ఫార్ములా ఏస్తానిప్పుడు. సో, ఆ ఫార్ములా ఎలాగెయ్యాలి అంటే 0.5కి, 1,00,000కి నేను ఒక హైలైట్ చేసిన ఒక బాక్స్ ఉంది కదా. ఆ బాక్స్‌లోన ఆహ్, ఈక్వల్ టు ఓకే. ఈక్వల్ టు పెట్టుకొని ఒక బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఎలా ఓపెన్ చేయాలంటే షిఫ్ట్ అండ్ 9 పట్టుకుంటే మీకు బ్రాకెట్ ఓపెన్ అవుతది. సో, ఇప్పుడు ఈ పక్కన 1,00,000 ఉంది కదా. ఆ 1,00,000 మీద మీరు ఒక్కసారి ఇలాగా హైలైట్ చేస్తే అప్పుడు నాకు F8 అంటే ఈ సెల్ యొక్క నంబరు F8 అనమాట. ఓకే. ఈ సెల్ ఏంటంటే F8 అనేది. ఓకే. సో, ఈ పైన మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఫంక్షన్ బారు. సో, ఈ ఫంక్షన్ బార్‌లో మీరు మళ్ళీ దాన్ని హైలైట్ చేసుకొని F8 ఇంటూ, రాసుకొని ఎంత మనకి 50 పైసలు వడ్డీ. కాబట్టి 0.5 అనేసుకొని సో, మనకి వడ్డీ అనేది రూ. 100కి 50 పైసలన్నమాట. సో, అందుకని చెప్పేసి బై పెట్టుకొని 100. సో, ఇలా రాసుకుంటే మీకు 50 పైసల వడ్డీ ఒక రూ. 1,00,000కి నెలకి మీరు ఇవ్వాల్సిన అమౌంట్ రూ. 500 మాట. ఓకే. సో, ఇక్కడొచ్చింది కదా రూ. 500. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డార్క్ గ్రీన్ కలర్ ఉంటది. సో, మీరు దాని మీద పెట్టుకుంటే మీకు ఒక ప్లస్ సింబల్ అనేది వస్తది. సో, ఆ ప్లస్ సింబల్ మీద కనుక మీరు ఒక డబుల్ క్లిక్ ఇచ్చేయండి. డబుల్ క్లిక్ మౌస్‌తో కానీ, లేకపోతే మీకు ల్యాప్‌టాప్‌లో ఉన్న మౌస్ ప్యాడ్‌తో కానీ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మీకు 2,00,000కి 50 పైసల వడ్డీ నెలకి వచ్చేసి రూ. 1,000. అదే 3,00,000కి 50 పైసల వడ్డీ నెలకి మీరు కట్టాల్సిన వడ్డీ 1,500. 5,00,000కి 50 పైసల వడ్డీ నెలకి మీరు కట్టాల్సిన 2,500. 10,00,000 వడ్డీ నెలకి 50 పైసల వడ్డీ మీరు కట్టాల్సింది 5,000. సిమిలర్‌గా రూ. 1 వడ్డీ రూ. 1 వడ్డీ అయితే మీరు 1,00,000కి, 2,00,000కి, 3,00,000కి, 5,00,000కి, 10,00,000కి ఎంత కట్టాలి అనేది మళ్ళీ సేమ్ ఫార్ములా. ఈక్వల్ టు పెట్టండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఈ అమౌంట్ దగ్గర ఉంది కదా రూ. 1,00,000 దాని మీద ఒకసారి ఇలాగా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఈ ఫంక్షన్ బార్‌లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇది రూపాయి వడ్డీ కాబట్టి ఇంటూ 1 వేసి దీన్ని బై ఈ వడ్డీ అనేది వందల్లో అంటే రూ. 100కి రూపాయి వడ్డీ కాబట్టి బై 100 ఏసుకోండి. అలా ఏసుకుంటే మీకు రూ. 1,00,000కి రూపాయి వడ్డీ చొప్పున మీరు ప్రతి నెల రూ. 1,000 చెల్లించాలన్నమాట. సో, అలాగే 2,00,000కి, 3,00,000కి మీరు మళ్ళీ ఆ పర్టిక్యులర్ ఫార్ములాని అయితే వేయాల్సిన పని లేదు. సో, మీరిక్కడ కనిపిస్తుంది కదా డార్క్ గ్రీన్ డాట్ మీరు దాని మీద హైలైట్ చేస్తే మీకు ఒక ప్లస్ పాయింట్ వస్తది. సో, ఆ ప్లస్ పాయింట్‌ని, ఆ ప్లస్‌ని మీరు ఒక డబుల్ క్లిక్ ఇస్తే అక్కడ పెట్టి అంటే మీకు ఎంత వడ్డీ కట్టాలి? అంటే 2,00,000కి రూపాయి వడ్డీ చొప్పున నెలకి ఎంత అంటే 2,000. 3,00,000కి రూపాయి వడ్డీ నెలకి 3,000 కట్టాలి. 5,00,000కి రూపాయి వడ్డీ నెలకి 5,000 కట్టాలి. సో, ఇది మాట ఫార్ములా. ఫ్రెండ్స్ మీకు 50 పైసలకి, రూపాయికి మీకు ఫార్ములా వాడి చూపిచ్చాను కదా. సో, సిమిలర్‌గా నేను రూపాయిన్నరకి, రూ. 2కి, రూ. 5కి, రూ. 10కి అంటే నెలకి ఇన్నేసి రూపాయల
100కి రూపాయిన్నర, రూ. 2, రూ. 5, రూ. 10 వడ్డీ ఈ లక్షకి, 2,00,000కి, 3,00,000కి, 5,00,000కి, 10,00,000కి ఎలాగనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈక్వల్ టు పెట్టండి, బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 1,00,000 ఉంది కదా! 1,00,000 సెల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఫంక్షన్ బార్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత F8 ఇంటూ ఇక్కడ మీకు రూపాయిన్నర వడ్డీ. సో, 1.5 అంటే రూపాయిన్నర అంటే 1.5 బ్రాకెట్ క్లోజ్ చేయండి. డివిజిబుల్ బై సింబల్ పెట్టండి. బై 100 పెట్టండి అండ్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే మీకు 1,00,000కి రూపాయిన్నర వడ్డీ అయితే మీరు నెలకి ఇవ్వాల్సిన వడ్డీ 1,500. సో, అలాగే 2,00,000కి రూపాయిన్నర వడ్డీ చొప్పున ఎంత ఇవ్వాలి అంటే మీరు మళ్ళీ దాని ఫార్ములా వేయాల్సిన పని లేదు. ఇక్కడ మీకు డార్క్ గ్రీన్ ఒక డాట్ కనిపిస్తుంది కదా! డాట్ మీద పెట్టగానే మీకు ఒక ప్లస్ సింబల్ వస్తది. ఆ ప్లస్ సింబల్ మీద మీరు డబుల్ క్లిక్ ఇచ్చేసుకుంటే మీకు 2,00,000కి రూపాయిన్నర వడ్డీ అయితే మీకు 3,000 కట్టాలి. 3,00,000 రూపాయిన్నర వడ్డీ అయితే మీరు 4,500 కట్టాలి. 5,00,000 రూపాయిన్నర వడ్డీ అయితే మీరు 7,500 కట్టాలి. అదే 10,00,000కి రూపాయిన్నర వడ్డీ అయితే మీరు 15,000 కట్టాలి. సో, అలాగే రూ. 2 వడ్డీ అయితే మళ్ళీ సేమ్ ఈక్వల్ టు పెట్టండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఈ రూ. 1,00,000 సెల్‌ని హైలైట్ చేయండి. ఫంక్షన్ బార్‌కెళ్ళండి. ఇంటూ కొట్టండి. రూ. 2 వడ్డీ కాబట్టి 2 ఎంటర్ చేయండి. ఆ బ్రాకెట్‌ని క్లోజ్ చేయండి. బై పెట్టి 100 కొట్టండి. సో, కొట్టిన తర్వాత వెంటనే ఎంటర్ కొట్టండి. అంటే రూ. 1,00,000కి రూ. 2 వడ్డీ చప్పున అయితే మనకి ప్రతి నెల రూ. 2,000 అయితే కట్టాలన్నమాట. సో, అలాగే మీరు ఇక్కడ డాట్ ఉంది కాబట్టి డాట్ మీద మీరు ప్లస్ సింబల్ వచ్చాక ఒక్కసారి డబుల్ క్లిక్ ఇచ్చేయండి. అప్పుడు మీకు 2,00,000కి రూ. 2 వడ్డీ అయితే మీరు 4,000 కట్టాలి. 3,00,000కి రూ. 2 వడ్డీ అయితే మీరు కట్టాల్సింది 6,000. 5,00,000కి రూ. 2 వడ్డీ అయితే మీరు కట్టాల్సింది 10,000. 10,00,000కి రూ. 2 వడ్డీ అయితే మీరు కట్టాల్సింది 20,000. సిమిలర్‌గా రూ. 5 వడ్డీ అయితే మళ్ళీ సేమ్ ఈక్వల్ టు పెట్టండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఈ రూ. 1,00,000 ఉన్న సెల్‌ని హైలైట్ చేయండి. ఫంక్షన్ బార్‌కెళ్ళండి. ఇంటూ కొట్టిన తర్వాత 5 కొట్టండి. ఎందుకంటే రూ. 5 వడ్డీ కాబట్టి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేయండి. డివిజిబుల్ బై కొట్టండి అండ్ బై 100 కొట్టండి. ఎందుకంటే 100కి రూ. 5 వడ్డీ కాబట్టి. కొట్టిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే రూ. 1,00,000కి రూ. 5 వడ్డీ అంటే మనకి రూ. 5,000. సిమిలర్‌గా 2,00,000కి రూ. 5 వడ్డీ అంటే ఎంత? 3,00,000కి రూ. 5 వడ్డీ అంటే ఎంత? 5,00,000కి రూ. 5 వడ్డీ అంటే ఎంత? అయన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు గ్రీన్ డాట్ ఉంది కదా! దాని మీద హైలైట్ చేస్తే మీకు ప్లస్ పాయింట్ వస్తది. ఆ ప్లస్ పాయింట్‌ని డబుల్ క్లిక్ ఇస్తే మీకు 3,00,000కి రూ. 5 వడ్డీ అంటే ప్రతి నెలకి 15,000 వడ్డీ జనరేట్ అవుతది. 15,000 ఎవడైతే మీకు 3,00,000 ఇస్తాడో వాడికి కట్టాలి. 5,00,000 అయితే 5,00,000కి రూ. 5 వడ్డీ అంటే మీరు రూ. 25,000 అయితే మీరు ప్రతి నెల ఇచ్చినోడికి కట్టాలి. రూ. 10,00,000 రూ. 5 వడ్డీ అయితే గనక మీకు రూ. 50,000 ఇచ్చిన వాళ్ళకి కట్టాలి. ఓకేనా? సిమిలర్‌గా మనకి రూ. 10 వడ్డీ అయితే, లక్షకి రూ. 10 వడ్డీ అయితే మీరు నెలకి ఎంత కట్టాలి అంటే మళ్ళీ ఈక్వల్ టు పెట్టండి. ఈ బ్రాకెట్ ఓపెన్ చేయండి. రూ. 1,00,000 మీద హైలైట్ చేయండి. ఫంక్షన్ బార్‌కెళ్ళిపోండి. ఇంటూ పెట్టండి. 10 పెట్టండి. 10 పెట్టిన తర్వాత క్లోజ్ చేయండి. ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని బై పెట్టండి. ఇక్కడ మనకి రూ. 100కి రూ. 10 వడ్డీ కాబట్టి బై 100 ఎయ్యండి. ఎంటర్ బటన్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు అంటే లక్షకి రూ. 10 వడ్డీ అంటే మీరు నెలకు కట్టాల్సింది 10,000 కట్టాలి. అదే 2,00,000కి రూ. 10 వడ్డీ అయితే మీరు నెలకి ఎంత కట్టాలి అంటే సేమ్ ఇక్కడ మీకు డాట్ ఉంది కదా! ఆ డాట్ మీద మీరు పెడితే మీకు ప్లస్ సింబల్ వస్తది. ఆ ప్లస్ సింబల్‌ని మీరు డబుల్ క్లిక్ ఇస్తే మీకు రూ. 2,00,000 రూ. 10 వడ్డీ ప్రతి నెల మీరు 20,000 కట్టాలి. అదే రూ. 10,00,000 వడ్డీ తీసుకుంటే మీరు ప్రతి నెల రూ. 1,00,000 అయితే కట్టాల్సిన పనైతే ఉంది. ఓకేనా? సో, ఇది మీకు క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక మీరు నన్ను ఖచ్చితంగా కామెంట్స్‌లో అడగండి. ఓకే. నేను ఖచ్చితంగా కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి ఈ వీడియోను. అండ్ ఆల్సో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటివి సో, ఇది అయిపోయింది కదా! ఇప్పుడు మనకి బ్యాంక్స్‌కి వెళ్తే బ్యాంకోళ్ళు ఏమంటారంటే మీకు లోను 10%, 12%, 15%, 18%, 20% ఇలాగా శాతంలో చెప్తారన్నమాట. అంటే ఈ శాతం అంటే ఏంటంటే ఖచ్చితంగా
ఇది మీరు వడ్డీ కట్టాల్సింది. సంవత్సరానికి ఎంత వడ్డీ అనేది ఈ శాతం 10%, 12%, 15%, 18% అనేది మీకు సంవత్సరానికి ఎంత వడ్డీ అనేది చెప్పుద్దన్నమాట. బట్ బ్యాంకోడు సంవత్సరం మొత్తానికి ఒకేసారి కట్టమని చెప్పడు కదా! సో, వాడేం చెప్తాడు, సంవత్సరం మొత్తానికి నీకు 20,000 వచ్చిందిరా సామి, ఆ 20,000ని నువ్వు 12 నెలల కింద డివైడ్ చేసుకుంటే నెలకి ఎంతో కొంత అమౌంట్ వస్తది కదా! ఆ అమౌంట్ మాకు కట్టేస్తా ఉండు అని చెప్పి అంటాడన్నమాట. సో, మీకు సంవత్సరానికి 10%, 12%, 15% మీకు ఎంత వడ్డీ జనరేట్ అవుద్ది అనేది కూడా నేను ఫార్ములా రూపంలో చెప్తాను. సో, ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా! అక్కడ మీరు ఈక్వల్ టు పెట్టుకోండి. ఈక్వల్ టు పెట్టుకొని బ్రాకెట్ అయితే ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసిన వెంటనే రూ. 1,00,000 సెల్ ఉంది కదా! ఈ సెల్ మీద హైలైట్ చేయండి. హైలైట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటూ పెట్టండి. అది ఎంత శాతం? 10%. సో, 10% అంటే 10 పెట్టుకోండి. 10 పెట్టుకొని డివైడెడ్ బై 100 పెట్టి ఎంటర్ కొట్టండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే, రూ. 1,00,000 10% వడ్డీకి తీసుకుంటే మీరు సంవత్సరానికి కట్టాల్సిన అమౌంట్ 10,000. అంటే సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ 10,000. ఈ వడ్డీ మీకు సంవత్సరానికి కట్టాలి, నెలకు కాదు. మిమ్మల్ని ఎవరైనా 10% అని చెప్పి నెలకి 10,000 కట్టమంటే చెప్పు తీసి కొట్టండి. అది మీరు కట్టాల్సింది సంవత్సరానికి. సో, తర్వాత రూ. 2,00,000 అయితే మీకు 10% వడ్డీ అయితే మీరు సంవత్సరానికి ఎంత కట్టాలి అనేది మళ్ళీ సేమ్ ఈ 10,000 మీద హైలైట్ చేసి, ఇక్కడ మీకు చుక్క కనిపిస్తుంది కదా! ఆ చుక్క మీద మీరు హైలైట్ చేస్తే మీకు ప్లస్ సింబల్ కనిపిస్తది. సో, ఆ ప్లస్ సింబల్‌ని డబుల్ క్లిక్ ఇస్తే, అంటే మీరు 2,00,000 10% వడ్డీ సంవత్సరానికి మీరు కట్టాల్సిన రూ. 20,000 మాత్రమే. 3,00,000 10% వడ్డీకి తీసుకుంటే మీరు సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ రూ. 30,000. సో, సిమిలర్‌గా మీకు 12%, 15%, 18%, 20% కూడా మీరు అలాగే కాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. సో, అంటే రూ. 1,00,000 12% అయితే ఈక్వల్ టు పెట్టండి. మళ్ళీ ఈ రూ. 1,00,000ని హైలైట్ చేయండి. హైలైట్ చేశాక ఇంటూ పెట్టండి. 12% కాబట్టి 12 రాయండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. డివిజిబుల్ బై 100 పెడితే, అంటే మీకు రూ. 1,00,000కి 12% వడ్డీ అయితే మీరు సంవత్సరానికి కట్టాల్సిన వడ్డీ రూ. 12,000. సో, అలాగే సిమిలర్‌గా మీకు ఈ 2,00,000కి 12%, 3,00,000కి 12%, 5,00,000కి 12%, 10,00,000కి 12% ఎంత వడ్డీ కట్టాలనేది మీకు తెలియాలి అనుకుంటే, ఇక్కడ బాక్స్ ఉంది కదా! మళ్ళీ మీకు ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది హైలైట్ అయ్యి. సో, దాని మీద మీరు పెడితే మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఆ ప్లస్ సింబల్ మీద ఆ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి. సో, అప్పుడు మీకు 2,00,000కి 12% వడ్డీ సంవత్సరానికి కట్టాల్సింది 24,000. ఓకే. ఇప్పుడు 15%కి కావాలంటే ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్ చేయండి. రూ. 1,00,000 మీద హైలైట్ చేయండి. ఫార్ములా బార్‌కెళ్ళిపోండి. ఇంటూ కొట్టండి. ఎంత 15% కాబట్టి 15 రాయండి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. డివిజిబుల్ బై పెట్టండి. 100 పెట్టండి. ఎంటర్ కొట్టండి. అంటే రూ. 1,00,000కి 15% వడ్డీ సంవత్సరానికి గాను మీరు కట్టాల్సింది 15,000 మాత్రమే. ఓకేనా? సో, మిగిలిన వాటికి మళ్ళీ మీరు దీని మీద గ్రీన్ డాట్ మీద హైలైట్ చేసి ప్లస్ వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి. సో, మీకు 2,00,000కి 15%కి ఎంత కట్టాలో తెలిసిపోద్ది. సిమిలర్‌గా 10,00,000కి 15%కి మీరు ఎంత కట్టాలని తెలిసిపోద్ది. సో, 18%. సో, 18% అంటే మళ్ళీ ఇక్కడ ఈక్వల్ టు పెట్టండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. అమౌంట్ 1,00,000 మీద హైలైట్ చేయండి. ఫార్ములా బార్‌కెళ్ళిపోండి వెంటనే. ఇంటూ 18% కాబట్టి ఇంటూ 18 రాసుకోండి. ఓకే. డివిజిబుల్ బై 100. సో, ఇలా రాసుకున్న తర్వాత మీకు 1,00,000కి 18% అంటే మీరు సంవత్సరానికి 18,000 కట్టాలి. అలాగే మిగిలిన అమౌంట్స్‌కి కావాలంటే ఇక్కడ మీకు గ్రీన్ డాట్ కనిపిస్తుంది కదా! ఆ గ్రీన్ డాట్ మీద పెడితే మీకు ప్లస్ సింబల్ వస్తది. ఆ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ ఇవ్వండి మౌస్‌తో కానీ, మౌస్ ప్యాడ్‌తో కానీ. అప్పుడు మీకు 10,00,000కి 18% వడ్డీ అయితే మీకు రూ. 1,80,000 మీరు కట్టాల్సిన సంవత్సరానికి. అది గుర్తుపెట్టుకోండి. సిమిలర్‌గా 20% కూడా ఈక్వల్ టు పెట్టండి. బ్రాకెట్ ఓపెన్ చేయండి. 1,00,000 మీద హైలైట్ చేయండి. ఇంటూ
20% కాబట్టి 20 పెట్టుకోండి, క్లోజ్ చేయండి, డివిజిబుల్ బై పెట్టండి, 100 పెట్టండి. 100 పెట్టిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే రూ. 1,00,000కి 20% వడ్డీ అయితే సంవత్సరానికి మీరు కట్టాల్సింది 20,000. సో మిగిలిన అమౌంట్స్ కావాలి అంటే మీరు చేయాల్సింది ఇక్కడ గ్రీన్ డాట్ మీద ప్లస్ వచ్చిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి. సో ఇదే ఇదే ఫార్ములా మీరు ఫోన్లో కూడా షీట్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు సేమ్ ఈక్వల్ టు ఎక్కడైతే మీరు హైలైట్ చేస్తారో అది ఎక్కడైతే అమౌంట్ ఉంటుందో దాని మీద హైలైట్ చేయండి. ఇంటూ మీకు రూ. 2 వడ్డీయో రూ. 3 వడ్డీ అయితే ఇంటూ 2 అని పెట్టేసి బై 100 కొడితే రూపాయలు పైసల్లో ఉంటే కనుక అది ఖచ్చితంగా ఆ నెలలో మీరు ఖచ్చితంగా వడ్డీని చెల్లించాలి. అదే మీకు పర్సంటేజ్ ఆర్ శాతంలో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అది మొత్తం సంవత్సరానికి జనరేట్ అయిన వడ్డీ మాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.